అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. అల్హమ్దులిల్లాహి వహ్దహ్ వస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బఅద అమ్మా బఅద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. మహాశివులారా, నరకం యొక్క వివరణలు, నరకవాసుల గురించి వివరాలు మనం ఇన్షా అల్లా తెలుసుకోబోతున్నాము. నరకం ఇది అల్లాహ్ యొక్క శిక్ష. అల్లాహ్ను విశ్వసించని వారు, అల్లాహ్ యొక్క ఆదేశాలను పాటించకుండా ఆయనకు అవిధేయత చూపుతూ ఆయన పంపిన సత్యధర్మానికి వ్యతిరేకంగా జీవించే వారి గురించి నివాస స్థలం. మరణానంతర జీవిత ఘట్టాల్లో ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాము. అయితే చివరిగా మిగిలిన రెండు విషయాలు, ఒకటి నరకం, మరొకటి స్వర్గం. నరకం, దాని భయంకర విషయాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్న తర్వాత మనం స్వర్గం గురించి ఇన్షా అల్లా తెలుసుకుందాము. నరకానికి ఎన్నో పేర్లున్నాయి. వాటి యొక్క భావనను బట్టి పాపాలు చేసేవారు ఎలాంటి పాపాలకు గురి అవుతారో, వారికి ఎలాంటి శిక్ష విధించాలో దానిని బట్టి కూడా ఆ పేర్లు దానికి నిర్ణయించడం జరిగింది. అల్లాహు తాలా ఎన్నో పేర్లను ఖురాన్లో కూడా ప్రస్తావించాడు. అన్నార్ అని, జహన్నం అని, జహీం అని, సయీర్ అని, లవా అని, సకర్, హుతమా, హావియా, ఈ విధంగా ఇంకా ఎన్నో పేర్లున్నాయి. అయితే ఆ పేర్ల యొక్క భావన మరియు పాపాలను బట్టి, ఉదాహరణకు ఒక ఉదాహరణ ఇచ్చి నేను మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి ముందుకు వెళ్దాము. వైలుల్ లికుల్లి హుమజతిల్ లుమజా అల్లదీ జమఅ మాలన్ వఅద్దదహ్ యహ్సబు అన్న మాలహు అఖ్లదహ్ కల్లా లయుంబదన్న ఫిల్ హుతమహ్ వమా అద్రాక మల్ హుతమహ్ నారుల్లాహిల్ మూఖదహ్ అల్లతీ తత్తలిఉ అలల్ అఫ్ఇదహ్ ఇన్నహా అలైహిం ముసదహ్ ఫీ అమదిన్ ముమద్దదహ్. నాలుకతో కానీ కళ్ళతో కానీ సైగలు చేసుకుంటూ ఇతరులను బాధ కలిగించేవారు, ఎత్తి పొడిచేవారు, వారికి వైల్ ఉంది, వినాశనం ఉంది. ఎవరైతే డబ్బు ధనాన్ని కూడబెట్టి లెక్క పెట్టుకుంటూ ఉంటారు, వారి యొక్క డబ్బు ధనం వారిని శాశ్వతంగా ఉండే విధంగా చేస్తుందని భావిస్తున్నారు. ముమ్మాటికి కాదు. అతను హుతమాలో వేయబడతాడు. హుతమా అంటే నీకేమి తెలుసు? అది అల్లాహ్ యొక్క అగ్ని దహింప చేయడం జరిగింది. అది హృదయాల వరకు చేరుతుంది మరియు నలువైపులా మూయబడిన అగ్నిలో వారు పడి ఉంటారు. పెద్ద పెద్ద చాలా పొడవైన పిల్లర్ లాంటివి కూడా ఆ అగ్నిలో ఉంటాయి. వాటితో వారిని బంధించడం కూడా జరుగుతుంది. ఇక్కడ హుతమా అనే పేరు ఏదైతే వచ్చిందో, ఆ పాపాలు చేసేవారి గురించి దానిని బట్టి అలాంటి భావం అక్కడ ఉపయోగించడం జరిగింది. ఇది నరకంకు ఒక పేరు అని కూడా తెలుపడం జరిగింది. ఈ విధంగా మహాశివులారా, మిగతా పేర్ల విషయం కూడా, నరకం ఎంత భయంకర విషయం. ఈ రోజుల్లో మనం చిన్నపాటి అగ్నిని సహించలేము. మోంబత్తి, ఇంట్లో దీపం, దాని మీద చిన్నపాటిగా ఒక ఇంచు కంటే తక్కువగా ఏ మంట లేస్తుందో అందులో మనం వేలు పెట్టలేము. వేడి వేడి
పాత్రల్ని మనం మన చేతులతో పట్టుకోలేము. అలాంటిది మనం పరలోకంలో నరకంలో ఎలా ఉండగలుగుతాము, ఎలా దాని శిక్షల్ని భరించగలుగుతాము? అందుగురించి దాని వివరాలు తెలుసుకోవాలి. నరకంలో పోయేవారు ఎవరో తెలుసుకోవాలి. ఏ కారణాల వల్ల పోతారో అది కూడా తెలుసుకోవాలి. ఆ నరకం నుండి రక్షించుకునేదానికి అల్లాపై విశ్వాసం, సత్కార్యాలు చేస్తూ ఉండాలి. నరకం అది ఎంత పెద్ద విషయం, ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది, దానిని తెలుసుకోవడానికి బహుశా ఈ యొక్క హదీత్ కూడా మనకు సరిపోవచ్చు. సహీ ముస్లింలోని హదీత్ హజరత్ అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు తాలాను ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ప్రళయ దినాన నరకాన్ని తీసుకురావడం జరుగుతుంది. దానికి 70,000 సంకెళ్ళు ఉంటాయి. అల్లాహు అక్బర్. 70,000 సంకెళ్లలో బంధించి నరకమును తీసుకురావడం జరుగుతుంది. 70,000 సంకెళ్ళు దానికి ఉంటాయి. మరి ప్రతి సంకెళ్లను పట్టుకోవడానికి 70,000 దైవదూతలు ఉంటారు. అల్లాహు అక్బర్. దైవదూతల సంఖ్య ఎంత అవుతుంది? 70,000 సంఖ్యలు, ప్రతి సంఖ్యలు పట్టుకోవడానికి 70,000 దైవదూతలు. ఈ విధంగా 70,000ను మరో 70,000తో గుణిస్తే, ఇంటూగా చేస్తే 490 కోట్ల కంటే ఎక్కువ సంఖ్య చేరుతుంది. మరియు ఆ దైవదూతలు ఎంతటి బలమైన వారు, ఆ దైవదూతలు ఎంత పొడవైన వారు. అల్లాహు అక్బర్. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరొక హదీసులో తెలిపారు, అల్లాహ్ యొక్క అర్ష్ సింహాసనాన్ని ఎత్తుకొని ఉన్న దైవదూతల్లోని ఒక దూతతో మాట్లాడే అనుమతి నాకు లభించింది. ఉదినలి అన్ ఉహద్దిథ అన్ మలకిన్ మిన్ మలాయికతిల్లాహి మిన్ హమలతిల్ అర్ష్. అల్లాహ్ అర్షును ఎత్తుకొని ఉన్న దైవదూతల్లోని ఒక దూత గురించి నాకు తెలిపే అనుమతి ఇవ్వడం జరిగింది. ఇన్నమా బైన షహ్మత ఉద్నిహి ఇలా ఆతికిహి మసీరతు 700 ఆమ్. చెవు యొక్క చివరి భాగం నుండి అతని మెడ వరకు ఈ మధ్యలో ఉన్న స్థలం ఎంత పొడుగుగా ఉందో తెలుసా? 700 సంవత్సరాల వరకు ప్రయాణించినా అది సమాప్తం కాదు. అంతటి పొడవైన బలమైన వారు దైవదూతలు. 70,000 మంది దైవదూతలు ఒక్కో సంఖ్యలను పట్టుకొని ఆ నరకాన్ని తీసుకువస్తారు. అంటే ఆ నరకం ఎంత పెద్దగా ఉంటుందో, ఎంత విశాలంగా ఉంటుందో, ఎంత భయంకరంగా ఉంటుందో అట్లే మనం ఆలోచించవచ్చు. అందుకు మహాశివులారా, ఆ నరకం నుండి రక్షణకై ముందుకు రావాలి. మనం అల్లాతో క్షమాపణ కోరుతూ ఉండాలి. అల్లాతో దాని నుండి రక్షణ కోరుతూ ఉండాలి. ఇక మహాశివులారా, ఆ నరకం యొక్క వైశాల్యం ఎంత ఉంటుందో, అల్లాహు అక్బర్. దానిని గనక మనం తెలుసుకోవాలంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ హదీసును అర్థం చేసుకోవాలి. ముస్నద్ అహ్మద్లోని ఉల్లేఖన ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తాలాను తెలిపారు, ముజాహిద్ ఉల్లేఖనం ప్రకారం, నరకం యొక్క వైశాల్యం ఎంతుందో నీకు తెలుసా? అప్పుడు ముజాహిద్ అంటారు, నాకు తెలియదు అని. అప్పుడు ఇబ్ను అబ్బాస్ రదియల్లాహును తెలుపుతారు, నరకంలో ఉన్న వ్యక్తి, ఆ నరకవాసి, ఒక్కొక్క నరకవాసిని ఎంత లావుగా, ఎంత పెద్దగా అందులో చేయడం జరుగుతుందంటే, నరకవాసి యొక్క ఈ చివరి భాగం నుండి ఈ భుజము వరకు 70 సంవత్సరాల ప్రయాణం చేసే అంతటి దూరం ఈ చివరి భాగం నుండి ఈ భుజం వరకు ఉంటుంది. అందులో పడి ఉన్న మనిషి, ఆ నరకవాసి ఇంత లావుగా పెద్దగా ఉంటాడు అంటే ఆ నరకం యొక్క వైశాల్యం ఎంత ఉంటుందో ఆలోచించండి. అంతేకాదు,
ఈ రోజుల్లో సూర్య చంద్రములను మనం చూస్తున్నాము కదా. ప్రళయ దినాన సూర్యుడిని మరియు చంద్రుణ్ణి నరకంలో వేయడం జరుగుతుంది. ఇక నరకం యొక్క వైశాల్యం ఎంత పెద్దగా ఉందో మీరు పసిగట్టండి. చెప్పే విషయం ఏంటంటే, నరకవాసులు నరక శిక్ష భరించడానికి వారిని లావుగా చేసి అందులో వేయడం జరుగుతుంది. ఆ వివరాలు కూడా తర్వాత రానున్నాయి. కానీ ప్రస్తుతం నరకం యొక్క వైశాల్యం ఎంతున్నదో దానిని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఇక మహాశివులారా, నరకం ఎంత పెద్దది, ఎంత బ్రహ్మాండమైనది, దాని యొక్క వైశాల్యం ఎంత గొప్పగా ఉందో తెలుసుకోవడంతో పాటు దాని యొక్క లోతు, అల్లాహు అక్బర్, దాని లోతు గురించి ఏం చెప్పాలి, దానికి సంబంధించిన హదీసులు ఏవైతే వచ్చి ఉన్నాయో వాటిని తెలుసుకుంటే భయకంపితులైపోతాము. జహన్నం యొక్క లోతు ఎంత ఉందో దానిని తెలుపుతూ సహీ ముస్లింలో ఉల్లేఖించిన ఈ హదీస్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. సహీ ముస్లింలోని ఈ హదీస్ హజరత్ అబూ హురైరా రదియల్లాహు తఆలా తెలిపారు, మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట ఉన్నాము. ఒక శబ్దం వింటాము. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ శబ్దం ఏమిటి అని మమ్మల్ని ప్రశ్నిస్తారు. మేమంటాము, అల్లాహకు బాగా తెలుసు, ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికే తెలుసు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఈ శబ్దం ఏదైతే మీరు విన్నారో 70 సంవత్సరాల క్రితం ఒక రాయి నరకంలో విసిరివేయడం జరిగింది. అది ఈరోజు దాని అడుగున చేరింది. ఆ అడుగున చేరిన దాని యొక్క శబ్దం మనం విన్నాము అని. అల్లాహు అక్బర్. 70 సంవత్సరాల ప్రయాణం చేసే అంతటి లోతు నరకంది ఉన్నది. ఇక అందులో వేయబడిన వారి పరిస్థితి ఏముంటుందో గమనించండి. మహాశివులారా, ముస్నద్ అహ్మద్లోని మరో ఉల్లేఖనంలో ఉంది. షేఖ్ అల్బానీ రహమహుల్లా సహీహుల్ జామీలో ప్రస్తావించారు, ఒక మహా పెద్ద బండ రాయిని నరకంలో వేస్తే అది 70 సంవత్సరాలు గడిసినా దాని అడుగునకు చేరదు. అంత లోతుగా ఉంటుంది జహన్నం. మరొక ఉల్లేఖనంలో ఉంది సహీ బుఖారీ ముస్లింలో, ఇన్నల్ అబ్ద లా యతకల్లము బిల్ కలిమతి మా యతబయ్యను ఫీహా. మనిషి ఎలాంటి ఆలోచన నిర్ధారణ లేకుండా నోటితో ఓ మాట పలుకుతాడు, దాని మూలంగా అతను యహ్వీ బిహా ఫిన్నారి అబ్అద మిమ్మా బైనల్ మష్రిక్ వల్ మగ్రిబ్, తూర్పు మరియు పడమరల మధ్యలో ఎంత దూరం ఉందో అంత దూరం ఉన్నటువంటి లోతుగల నరకంలో ఆ వ్యక్తి పడిపోతాడు. ఈ విధంగా మహాశివులారా, నరకం యొక్క లోతు చాలా భయంకరమైన విషయం. ఇక నరకంకు ఎన్ని గేట్లు ఉంటాయి, ద్వారాలు ఉంటాయి, దీని ప్రస్తావన కూడా ఖురాన్లో వచ్చి ఉంది. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ తెలిపాడు, లహా సబ్అతు అబ్వాబ్ లికుల్లి బాబిన్ మిన్హుం జుజ్ఉం మక్సూమ్. నరకానికి 7 ద్వారాలున్నాయి. ప్రతి ద్వారానికి కొందరు వారి కర్మల ప్రకారంగా నిర్ణయించబడి ఉన్నారు. వారు వారిలో నుండే ఆ ద్వారాల నుండే ప్రవేశిస్తారు. ఈ విధంగా మహాశివులారా, నరకానికి 7 ద్వారాలు ఉంటాయి అని తెలిసింది. అయితే హదీసులో వచ్చి ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, స్వర్గానికి 8 ద్వారాలు ఉంటాయి. నరకానికి సంబంధించిన మరో భయంకరమైన విషయం ఏమిటంటే, నరకంలో వేయబడిన వారు బయటికి రాకుండా తలుపులతో మూయబడుతుంది. మరి అది బంద్ చేయబడుతుంది. ఏ ఒక్కరూ కూడా బయటికి వెళ్ళి రావడానికి ఏమాత్రం అవకాశం ఉండదు. అలైహిం నారు ముసదా అని ఇంతకుముందే మనం సూరే హుమజాలోని ఆయత్ చదివి ఉన్నాము. ఇంకా ఖురాన్లోని వేరే ఆయతుల్లో కూడా ఈ విషయాన్ని అల్లాహ్ తఆలా ప్రస్తావించాడు. మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతో స్పష్టంగా హదీసుల్లో ఈ విషయాన్ని తెలియజేశారు. చెప్పే మాట ఏమిటంటే,
నరకంలో వెళ్ళిన తర్వాత అక్కడి నుండి పారిపోదాము, అక్కడి నుండి ఎటైనా వెళ్ళిపోదాము, ఎవరు చూడకుండా ఉన్నప్పుడు స్వర్గంలో దొంగతనంగా వెళ్ళిపోదాము, అటువంటి అవకాశాలు ఏమాత్రం ఉండవు. ఇలాంటి మోసం చేసే అటువంటి అధికారం అక్కడ మనకు ఏమాత్రం రాదు. ఇది ఇహలోకం పరీక్షా స్థలం. ఇక్కడ కొన్ని పాపాలు చేసే అటువంటి అధికారాలు కూడా వస్తున్నాయి. ఒకరిని మోసం చేసే అటువంటి శక్తి కూడా మనకు ప్రసాదించబడుతుంది. కానీ ఇదంతా మనం ఏ శక్తి ఉన్నా, ఏ సామర్థ్యం ఉన్నా ఆ శక్తి సామర్థ్యాలతో సత్కార్యాలు కూడా చేయవచ్చు. కానీ మనిషి స్వయంగా తప్పుడు ఆలోచనలో పడి పాపాలకు గురి అవుతున్నాడు, నరకానికి చేరువవుతున్నాడు. బుద్ధిమంతుడు, జ్ఞానవంతుడు తన యొక్క శక్తిని, సామర్థ్యాలను, అన్ని రకాల అల్లాహ్ ప్రసాదించినటువంటి వనరులను మనం అల్లాహ్ యొక్క సంతృష్టి కొరకు, ఆయన్ని రాజీ చేసుకోవడానికి ఆయన విధేయతలో గడిపే ప్రయత్నం చేయాలి. ఇంకా మహాశివులారా, నరకం దాని ప్రతి ద్వారంపై ఎన్నో సందర్భాలలో అక్కడ కాపలాదారులు కూడా ఉంటారు. ఖురాన్లోని అనేక సూరాలలో వారి యొక్క ప్రస్తావన వచ్చి ఉంది. అంతేకాదు, ఎవరెవరైతే అల్లా యొక్క అవిధేయతకు పాల్పడి అవిశ్వాస మార్గంలో నడుస్తూ నరకంలో పడ్డారో, నరకానికి వారు వెళ్తున్నప్పుడు ఆ ద్వారములో ఉన్నటువంటి కాపలాదారులు నరకవాసులను ప్రశ్నిస్తారు కూడా. ఉదాహరణకు సూర్య జుమర్లోని ఆయత చదవండి. وسيق الذين كفروا إلى جهنم زمرا. అవిశ్వాసులను వర్గాలుగా జహన్నం వైపునకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. హత్తా ఇదా జాఊహా ఫుతిహత్ అబ్వాబుహా. వారు నరకానికి దగ్గరగా వచ్చినప్పుడు దాని ద్వారాలు తెరిచి ఉంటాయి. وقال لهم خزنتها ألم يأتكم رسل منكم يتلون عليكم آيات ربكم وينذرونكم لقاء يومكم هذا. వారు నరకం వద్దకు వచ్చినప్పుడు దాని ద్వారాలు తెరిచి ఉంటాయి. అక్కడ కాపలాదారులు వారిని అడుగుతారు, మీ వద్దకు ప్రవక్తలు రాలేదా? మీ వద్దకు అల్లా యొక్క సందేశాన్ని, అల్లా యొక్క ఆయతులను పఠించేవారు రాలేదా? మరియు ఈనాటి దినం, ఏ దినానైతే అల్లాను కలుసుకునేది ఉన్నదో ఈ దినం గురించి మిమ్మల్ని హెచ్చరించేవారు మీ వద్దకు రాలేదా? ఆ కాపలాదారులు ఇలా ప్రశ్నిస్తారు. సూరతుల్ ముల్క్, ఈ సూరత్ సమాధి శిక్ష నుండి కాపాడటానికి కూడా ఒక ముఖ్యమైన సబబు అని, మరియు ఈ సూర చదివే వారిని అది సిఫారిషు చేసి స్వర్గంలోకి పంపుతుంది, క్షమించబడతాడు ఆ వ్యక్తి అని కూడా మనకు తెలపడం జరిగింది. సామాన్యంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి రాత్రి పడుకునే ముందు ఈ సూర చదివేవారు. ఈ సూరాలో కూడా ఆ విషయం వచ్చింది. కుల్లమా ఉల్కియ ఫీహా ఫౌజున్ సఅలహుం ఖజనతుహా అలం యతికుం నదీర్. అందులో ఒకటి వర్గాలు, సైన్యాలు నరకంలో వేయబడినప్పుడు అక్కడ ఆ కాపలాదారులు అడుగుతారు, అలం యతికుం నదీర్, మిమ్మల్ని ఈ నరకం నుండి హెచ్చరించే వారు ఎవరు రాలేదా? ఈరోజు మీరు కూడా ఈ హెచ్చరికలు వింటున్నారు. ప్రళయ దినాన ఆ నరక కాపలాదారులు మనల్ని కూడా అలా అడగకుండా మనం ఇహలోకంలోనే ఆ హెచ్చరికలను విని అల్లా యొక్క ఆదేశాన్ని అర్థం చేసుకొని ఆయన ఆరాధన మాత్రమే చేస్తూ ఉండే ప్రయత్నం చేయాలి. సోదర సోదరీమణులారా, చెప్పే విషయం ఏంటంటే, నరకానికి ద్వారాలుంటాయి. నరకవాసులు అందులో వెళ్ళిన తర్వాత అవి మూయబడతాయి. మరియు ప్రతి నరకం యొక్క ద్వారంలో దైవదూతలు, కాపలాదారులు ఉంటారు. ఎవరైతే అల్లాను విశ్వసించకుండా
అల్లాహ్ యొక్క ఆరాధన సరియైన విధంగా చేయకుండా పరలోకంలో చేరుతారో, నరకానికి వెళ్తారో వారిని ఆ కాపలాదారులు ప్రశ్నిస్తారు, అడుగుతారు కూడా, మీ వద్దకు హెచ్చరించేవారు రాలేదా అని. అయితే మహాశయులారా, ఆ కాపలాదారులు ఎలాంటి శక్తి గలవారు ఉంటారు, ఎంతటి బలమైన వారు ఉంటారు, ఆ విషయాన్ని కూడా అల్లాహు తాలా సూరత్ తహరీంలో తెలియపరిచాడు. యా అయ్యుహల్లదీన ఆమను ఖూ అన్ఫుసకుమ్ అహ్లీకుమ్ నారా, ఓ విశ్వాసులారా, మీరు స్వయంగా మిమ్మల్ని మరియు మీ సంతానాన్ని నరకాగ్ని నుండి కాపాడుకోండి. వఖూదుహా అన్నాసు వల్ హిజారా, ఆ నరకానికి ఇంధనం ప్రజలు మరియు రాళ్ళు. అలైహా మలాయికతున్ గిలాదున్ షిదాద్, ఆ నరకంపై దైవదూతలుంటారు, చాలా కఠినులు మరియు బలమైన వారు. కఠినులు అంటే వారిలో ఎలాంటి మృదుత్వం అనేది, దయా దాక్షిణ్యాలు అనేటివి ఉండవు. ఒకరి పట్ల అతడు నరకానికి అర్హుడైనప్పుడు దయా దాక్షిణ్యాలతో వారికి శిక్ష ఇవ్వడంలో ఏమైనా తగ్గించడం కానీ లేదా వారిని కరుణించడం కానీ అలాంటివేమీ జరగకుండా వారు చాలా కఠినులై ఉంటారు. మరియు షిదాద్, ఎంతో బలమైన వారు. ప్రపంచంలో ఉన్నటువంటి శూరులందరూ కలిసి, ప్రపంచంలోని సర్వ మానవులు కాదు, జిన్నాతులు కలిసి ఆ ఒక్క దైవదూతను కూడా ఎదుర్కొనే అంతటి శక్తి వారందరిలో ఉండదు. అంతటి శక్తి గలవారు వారు, అంత బలమైన వారు. లా యాసూన అల్లాహ మా అమరహుం, అల్లా వారికి ఇచ్చిన ఆదేశాన్ని వారు తూచా తప్పకుండా పాటిస్తారు, రవ్వంత కూడా అవిధేయతకు పాల్పడరు. వయఫ్అలూన మా యుమరూన్, ఏ ఆదేశం ఇవ్వడం జరుగుతుందో దాన్ని వారు తప్పకుండా నెరవేరుస్తారు. ఇలాంటి శక్తి బలం ఉన్నవారు ఆ దైవదూతలు, వారిని ఎవరు కూడా ఎదుర్కోలేరు. ఇక నరకంలో కాపలాదారులు ఎంతమంది ఉంటారు, వారి యొక్క సంఖ్య కేవలం అల్లాహకు మాత్రమే తెలుసు. వమా యఅలము జునూద రబ్బిక ఇల్లాహు, ఆ అల్లాహ్ యొక్క సైన్యాల సంఖ్య కేవలం అల్లాహ్ తప్ప ఇంకా ఎవరికీ తెలియదు. నరకానికి సంబంధించిన మరెన్నో భయంకరమైన వివరాలు ఉన్నాయి. ఇన్షా అల్లాహ్ తర్వాయి భాగంలో కూడా మనం తెలుసుకుంటూ ఉందాము. జజాకుముల్లాహు ఖైరా. అల్లా మనందరినీ కూడా నరక శిక్షల నుండి కాపాడుగాక, నరకంలో ప్రవేశించడం నుండి అల్లా తాలా మనల్ని రక్షించుగాక, నరకం నుండి దూరం ఉండడానికి ఏ విశ్వాసం సత్కార్యాలు అవసరమో అవి చేస్తూ ఉండే భాగ్యం ప్రసాదించుగాక. జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.